గుంటూరు జిల్లా పెద్దనందిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. నల్ల బార్లీ పొగాకు తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గతేడాది ధరకు తగ్గకుండా కొనుగోలు చేస్తామని కంపెనీ ఏజెంట్లు నమ్మబలికి నల్ల బార్లీ సాగుకు రైతులను ప్రోత్సహించారని తెలిపారు. పంట చేతికి వచ్చాక వారి జాడ లేకుండా పోయిందన్నారు. కొంతమంది రైతులకు బాండ్లు కూడా ఇచ్చారని, ఇటువంటి వారు కూడా కుంటి సాకులు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారని రైతులు మండిపడ్డారు. అందరూ కూడా ఆ రోజున 8-9 అయితే ఆ రోజున సీరియస్ గా వ్యవసాయ మంత్రి గాని మున్సిపల్ సెక్రటరీ రాజశేఖర గారు సీరియస్ చెప్పారు, ఇది గట్టిగా కొనగాల్సిందని చెప్పారు. మేమందరం కూడా రైతు సంఘాలు కూడా పర్లేదు మేము వెంటనే మరుసటి రోజు సమావేశం జరిపి తొందరలో కొంటున్నారు రైతులంతా. చెడుదానికి దిగిపోతుంది, అది బయటికి ఆరోగ్య ముక్కలు అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా చాలా ఇబ్బందిగా ఉందంటే చెప్పాడు. 5వ తారీఖు మీరు ఏదో పెడుతున్నారు కదా చెప్పా. గుంటూరులో మీరు ప్రభుత్వం చెప్పినా వినకుండా జీపీఎల్ కొంటారా? అది ఎందుకు కొంటారో మీరు కూడా తెలుగుదేశంగా మీరు కూడా మాట్లాడండి, అందరం కలిసి చేద్దాం, జీపీఎల్ సంగతి తేలుద్దాం అంటే మీరు కలిసి తర్వాత సాయంత్రం పూట నా దగ్గరికి రండి, మనం మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకని గౌరవంతో తెలుగుదేశం బాధ్యతగా దీన్ని కొంటానంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలా. అట్లా కాకుండా మొన్న పొగాకు బోర్డు దగ్గర కొంతమంది వెళ్ళాం, రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ కూడా